ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పి లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ఇక ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాలలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వ్యవసాయ పనులు చేసే రైతులు, నిర్మాణ రంగ కార్మికులు, మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనుస చూసుకుంటే ఏపీలో మరో 3 రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇటు కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో గత 4 రోజులుగా కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు నిన్న చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, పార్వతీపురం, అల్లూరు జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో అక్కడక్కడ కూడా చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు కూడా వీచినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చూసుకుంటే గత వారం రోజులుగా కూడా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడనంతో పాటు మరోవైపు ధోని ప్రభావం కూడా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ రోజు కూడా పలు జిల్లాల్లో మేఘామృతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలతో పాటు ఏదైతే కొండ వాగుల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే ఆస్కారం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మరో 3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు చూసుకుంటే కోస్తా జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఉన్న తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ కేంద్రానికి సంబంధించిన డైరెక్టర్ పి లక్ష్మీ నరసింహమూర్తి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు అయితే ఎక్కడ కురుస్తున్నాయో ఆ ప్రాంతంలో ముందస్తుగానే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పలు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బలమైన ఎదురుగాలు వీచే సమయంలో గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగం కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ లేదా ఎత్తైనటువంటి చెట్ల కింద కానీ ఎవరైనా కూడా నిల్చొని రాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలుల కారణంగా చెట్టు కొమ్మలు విరుడు పడడంతో పాటు హోర్డింగ్స్ కూడా నేల కూలేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలి విద్యుత్ వైర్లు కూడా తెగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా రైతులు కూడా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేటటువంటి సమయంలో సురక్షిత భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల్లో తలదాచుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే సమయంలో మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారికి కూడా అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో రోజులుగా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మాత్రం కాస్త శుభవార్త వాతావరణ శాఖ అధికారులు అయితే అందించిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ వర్షాలు లేనప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ జిల్లా కావచ్చు, అనకాపల్లి కానీ పార్వతీపురం జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలాగే ఇటు తూర్పు గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతం అయితే కాకినాడ కావచ్చు లేదా పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా
వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అటు చిత్తూరు కావచ్చు, తిరుపతి, గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో గత కొంతకాలంగా కూడా కొనసాగుతున్నటువంటి ఏదైతే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయి, ఈ ఋతుపవనాలు మందకొండగా సాగినప్పటికీ ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ అల్పపీడన ప్రభావం ఏదైతే కనిపించిందో, ఈ అల్పపీడన ప్రభావంతో పాటు దానికి ద్రోణి ప్రభావం కూడా తోడు కావడంతో ఉపరితల ఆవర్తనం మరొకటి విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా ఇప్పటికే ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాలు ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపు నీరు భారీగా కూడా దిగువ ప్రాంతాలకు వచ్చి చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ముంపు ప్రాంతాలని అధికారులు అయితే ముందస్తుగానే ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక శాటిలైట్ దీంతో గుర్తించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉండేటటువంటి ప్రజలకి ముందస్తుగానే భారీ వర్షాలు కావచ్చు లేదా పిడుగులు పడేటటువంటి సమయాలు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి యొక్క మొబైల్స్ కూడా ఒక హెచ్చరికమైనటువంటి మెసేజ్ ని కూడా పంపించకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడ నుంచి వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వచ్చి చేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రాంతాలు ఎక్కువగా ముప్పుకు గురై ఎఫెక్టెడ్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలను గుర్తించినటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ముందస్తుగానే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అదనంగా కూడా కొంతమంది యువకులకి అయితే శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే విపత్తుల సమయాలు ఏవైతే ఉంటాయి, ఈ విపత్తుల సమయాల్లో ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, అక్కడి నుంచి వారిని ఏ విధంగా సురక్షితంగా తరలించాలనే అంశంపైన కూడా ఇప్పటికే దాదాపు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 100 మంది యువకులకైతే 15 రోజుల పాటు కూడా శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయి, వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయి, ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కువగా కొండలపైకి ప్రయాణం చేసేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచితూచి ముందుకు వెళ్లాలంటూ కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలతో పాటు ఈదురుగాలుల నేపథ్యంలో కొండ తీరాలు కూడా ఎక్కువగా విరిగిపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ భారీ వర్షాలతో పాటు లోతట్టు ప్రాంతాల నుంచి కూడా వరద నీరు ఎక్కువగా రహదారిపైకి వచ్చి రహదారులు స్తంభించిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది అతి తక్కువ వర్షాలు నమోదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే ఇప్పటికీ కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం జిల్లాలోనే ఎక్కువ శాతం కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అలాగే ఇటు శ్రీకాకుళంకి సంబంధించినటువంటి పలాస కావచ్చు లేదా ఇచ్చాపురం కావచ్చు, సోంపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే మేఘామృతం ఉన్నటువంటి మేఘాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతం వెంబడి అలలు కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సముద్రంలో కాస్త అలకల్లోలం కూడా మారినటువంటి పరిస్థితి ప్రభావం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లేటటువంటి సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికార యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు ఎక్కువగా కురిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు వాన కూడా కురిసేందుకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు చింతపల్లి ప్రాంతంలో కావచ్చు లేదా లంబసింగి ప్రాంతంలో అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో వర్షాలతో పాటు వడగళ్ల వాన కూడా కురిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలని గుర్తించడంతో పాటు అక్కడ ఉండేటటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, అలాగే ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు అయితే తీసుకుంటున్నాను. ముఖ్యంగా భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిసి ఆ వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాలకి వచ్చి చేరడంతో ఆ వర్షపు నీటిని అన్నింటిని కూడా పెద్ద పెద్ద కాలువలు, గడ్డల ద్వారా పూర్తిగా కూడా రిజర్వేర్ కి తరలించేటటువంటి ఒక ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూనుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2027కి సంబంధించి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయిపోయినటువంటి దశకైతే చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ వర్షపు నీటిని అన్నింటినీ కూడా ఒడిచిపట్టి రానున్నటువంటి 2027-28 సంవత్సరానికి గాను ఎక్కడ కూడా సాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే మంచి ప్రణాళికలు కూడా కూటమి ప్రభుత్వం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా రైతులకు గానీ లేదా ఇతర ప్రజలకు గానీ వాహనదారులకు
రావడానికి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలైతే చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూసుకుంటే గత వారం రోజులుగా కూడా ఏపీలో భిన్నమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం అంతా కూడా ఎండ వేడితో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి సాయంత్రం అయ్యేసరికి మాత్రం కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు అయితే కాస్త పులకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మేఘామృతమై ఉన్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. చల్లని గాలుల కారణంగా కూడా ప్రజలు కాస్త ఉపశమనం అయితే పొందుతున్నారు. అలాగే ఎన్నో రోజులు కూడా ఎదురు చూసినటువంటి వర్షానికి ఎదురు చూసినటువంటి రైతులకి అయితే ప్రస్తుతం అయితే ఒక రకమైనటువంటి ఆ తీపి వార్త శుభవార్త అని మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఇప్పటికే మరో నెల కాలంతో నెల రోజుల్లో కూడా రైతులు ఖరీఫ్ సీజన్ అయితే రానుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో వేసేటటువంటి పంటలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా ముందస్తుగానే అధికారులు ఎలాంటి పంటలు వేయాలనే దానికోసం కూడా రైతులకు సంబంధించి కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తే వారికి లాభం చేకూరుతుందనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుని మాత్రం మరో 3-4 రోజులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఋతుపవనాలు కూడా మరింత యాక్టివ్ అయిన తర్వాత ఏపీలో పలు జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఓవరాల్ గా మాత్రం చెప్పుకున్న మాత్రం ప్రజెంట్ ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు ఇటు కోస్తా జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చిరుజల్లు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.